మనం హైదరాబాదీ కుబూలీ చేస్తున్నాము. కుబూలీ అంటే శనగపప్పుతో చేసుకునే బిర్యానీ అన్నమాట. శనగపప్పుని నానబెట్టేసుకొని ఇలా సగం బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్. ఫస్ట్ శనగపప్పుని కొంచెం ఉడకబెట్టి పెట్టుకుంటే అది కొంచెం పని, తర్వాత అంతా సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ పొయ్యి మీద నేను ఆల్రెడీ ఎసరికి నీళ్లు పెట్టాను. ఇందులో కాస్త సాజీరా, అలాగే ఉప్పు. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను, ఆల్రెడీ వేడిగా ఉంది. ఇందులో మనం ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాము. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా. ఫస్ట్ బిర్యానీ ఆకు, కాస్త సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు. నూనెలో కాస్త వేగుతున్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. కుబూలీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా. కుబూలీ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇంకా పుదీనా అండి. ఫ్రెష్ హర్బ్స్ ఎప్పుడు పులావ్ అయినా, బిర్యానీ అయినా, కుబూలీ అయినా మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసాను. ఇలా కొత్తిమీర పుదీనా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ బిర్యానీ చేస్తే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఎక్కువ వేస్తాం. బట్ ఈరోజు మనం కుబూలీ చేస్తున్నాము వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫుడ్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. అదే వెజ్ చేసిన కర్రీ వండినా, బిర్యానీ వండినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్కి ఆ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేస్తుంది, ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట అల్లం వెల్లుల్లిది. సో అప్పుడు మనం కొంచెం కంట్రోల్గా వేసుకోవాలి. పన్నీర్ వండుకున్నప్పుడు, టోఫు వండుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి ఎప్పుడు తగ్గించి వేసుకోవాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే ఇందులో చిక్కటి పెరుగు చిన్న కప్పు ఇందులో వేసేయండి. అంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పెరుగు ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కాస్త జీలకర్ర, ఉప్పు వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. ఎప్పుడైనా ఇంట్లో మనం పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకున్నాం, ఎక్కువ రోజులు అయింది అంటే కనుక పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసేసి కొంచెం ముక్కలు ముక్కలు చేసి వేసి కాస్త జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కావాలి అంటే పచ్చికారం అంటాం కదా, దీన్నే పచ్చికారం అంటాం అనమాట. చాలా రెసిపీస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న కుబూలీలో వేసాము, అలాగే సొరకాయ వండినా, వెజ్ బిర్యానీ వండినా చాలా రెసిపీస్లో మనం పచ్చికారంని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. ఉట్టి పచ్చిమిర్చి మనం మిక్సీ పడితే కనుక చేదు వచ్చేస్తుంది. కాస్త జీలకర్ర అలా ఉప్పు వేసి పట్టుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. అలాగే ఇందులో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇందాక తాలింపులో కొద్దిగానే ఉప్పు వేశాను నేను. ఉల్లిపాయలు నేను కొంచెమే వేశాను, మీరు గమనించారా? కొన్నేమో పచ్చి ఉల్లిపాయలు, కొన్నేమో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కనుక బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. కొన్ని పక్కన పెట్టుకుందాం మనం గార్నిష్ కోసం. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత సగం ఉడికించుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోండి. మళ్ళీ ఎలాగో ఇందులో ఉడుకుతుంది కాబట్టి ఒక 50% ముందు ఉడికించుకోవాలి,
50%, తర్వాత రైస్ తో పాటు ఉడుకుతుంది. శనగపప్పు కూరగాయల కాంబినేషన్ తో చాలా బాగుంటుంది, నాన్ వెజ్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ గా వండుకున్న, ఉల్లిపాయ పప్పు వేసిన, మసాలా పప్పు వేసిన శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ముస్లిమ్స్ చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు నీళ్లు తీసేసిన బాస్మతి రైస్ ని, నీళ్లు మరుగుతున్నాయి కదా ఎసరు, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. రైస్ ఉడకాలి. ఆల్మోస్ట్ ఒక 90% రైస్ ఉడికిపోవాలి. బాస్మతి బియ్యం నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి కొంచెం మనం శనగపప్పులో వేసేద్దాం. తాలింపులో మనం శనగపప్పు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఇలా సెటిల్ చేసి ఒక 5 నిమిషాలు ఆ మసాలా అంతా శనగపప్పుకి బాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్న కుబూలి దమ్ చేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఉడకడానికి, శనగపప్పు ఉడకడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇక్కడ శనగపప్పు ఉడుకుతుంది మంచిగా, అలాగే రైస్ కూడా ఉడికింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా దమ్ చేసుకోవడమే. రైస్ ని పైన వేసేద్దాం. శనగపప్పులో మనం వాటర్ వేసాం కాబట్టి నేను రైస్ ని ఫుల్ గా ఉడికించలేదు. ఒక 60% రైస్ ఉడికింది, ఇంకొక 40% ఇక్కడ ఉన్న వాటర్ తో ఉడికిపోతుంది అనమాట. మామూలుగా మనం లంచ్ బాక్స్ కి కూడా హ్యాపీగా ఈ రెసిపీ చేయొచ్చండి. చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్పూన్ వేసుకొని తినేయచ్చు. అదే కర్రీ రైస్ సపరేట్ గా పెట్టామనుకోండి, కలుపుకొని తినడం అదంతా పెద్ద పని. ఇది హ్యాపీగా స్పూన్ తో తినేయచ్చు అనమాట. కొంచెం రైతాతో కాంబినేషన్ ఇస్తే గనక బాగుంటుంది. పార్టీస్ చేసేటప్పుడు వెజ్ బిర్యానీ వండాలి అంటే అది చేయడానికి చాలా టైం పడుతుంది. ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి అది వండాలి అంటే, దానికన్నా బదులు ఇలా కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉండే కుబూలి చేసి ఇచ్చారనుకోండి, బాగుంటుంది. మీకు పని తక్కువ అవుతుంది, వచ్చిన గెస్ట్లకు కూడా కొత్తగా బిర్యానీ తిన్నాము అనే ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం రైస్ వేసేసాను కదా, పైనుండి కాస్త లెమన్ జ్యూస్ వేసి ఇలా, అలాగే కొద్దిగా నెయ్యి, మూత పెట్టేసి ఫస్ట్ 5 మినిట్స్ ఏమో కొంచెం పెద్ద మంటలో దమ్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ చిన్న మంటలో మంచిగా దమ్ చేసుకుంటే గనక ఒక 15 మినిట్స్ లో హైదరాబాదీ కుబూలి రెడీ అయిపోతుంది. మనం ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. కరెక్ట్ గా 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేద్దాం. చూడండి కుబూలి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం తీసుకునే బాస్మతి బియ్యంని బట్టి బిర్యానీ ఎప్పుడు బాగుంటుందండి. సో ఫస్ట్ కొంచెం రైస్ ని ఇలా లూజ్ చేసుకోండి. ప్లేట్ తీసుకొని చక్కగా ఇందులో పరిచేసుకోండి. మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ రైస్ తో పాటు చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బిర్యానీ దమ్ చేసిన వెంటనే వడ్డించుకోకుండా ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా సెటిల్ అవుతుంది అనమాట. లేదంటే ముద్ద ముద్దగా పడుతుంది. పక్కన కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకుందాం. అలాగే పైనుండి కాస్త ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. చాలా యమ్మీ ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్సే కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. హైదరాబాదీ కుబూలి తయారీ విధానం: ముందుగా వేడి నీళ్ళలో సాజీరా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తరువాత గిన్నెలో నూనె నెయ్యి వేడి చేసుకొని బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, చిక్కటి పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, సగం ఉడికించుకున్న శనగపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత మరుగుతున్న మసాలా నీళ్లలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 60% ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకుంటున్న శనగపప్పు మిశ్రమం పైన పరుచుకొని కాస్త నిమ్మరసం, నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 10 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ కుబూలి రెడీ అవుతుంది.